హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా మమ్మీ ఏదో స్పెషల్ చేస్తుంది, సండే స్పెషల్. మనం వెళ్ళి చూద్దాం రండి. ఏం చేస్తున్నావు మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మటన్ బిర్యానీ చేస్తున్నాము. నేను మా బాబు కలిసి చేస్తున్నాము. మటన్ ను ముందు ఒక 4 విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకోవాలి. మంచిగా పెద్ద సైజ్ పీసెస్ తెచ్చుకోవాలి. ఫస్ట్ మంచిగా ఇట్లా బోన్ వచ్చేటట్టు మంచి పెద్ద పీసులు తెచ్చుకొని వీటిని 4 విజిల్ వచ్చేటట్టు ఉడకబెట్టాలి. ఇప్పుడు మనము దీన్ని మంచిగా ఫ్రెష్ కడుక్కున్నాం కదండి. ఇప్పుడు ఒక్క 4 విజిల్ వచ్చేదాకా ఉడకబెడదాము. దీంట్లో ఏమేద్దామంటే ఫస్ట్ ఉప్పు వేద్దాం. అయితే రాక్ సాల్ట్ పడుతున్నాం, మీరైతే మామూలు సాల్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇంకా కొంచెం పసుపు వేసుకుందాం. క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటాం. మమ్మీ అయితే నేను ఉల్లిగడ్డలు కట్ చేసి ఇట్లా మంచిగా వేయించి పెట్టేశాను. ఉల్లిగడ్డలు వేయించి పెట్టిన లోకేష్ ఏం చేసిన ఇప్పుడు వేయించి ఇట్లా మంచిగా క్రిస్పీగా ఉండేటట్టు ఫ్రై చేసి పెట్టిన ఆయిల్లో. మమ్మీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మటన్ ని మంచిగా ఉడికింది కదా, ఉడికిన మటన్ ని తీసి వాటర్ లేకుండా మంచిగా ఒక అండేలో వేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు బిర్యానీ చేసేది అండేలో వేసుకుంటే మనం మసాలాలు కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ముక్క 70 to 80% ఉడకాలి. ఈ రేంజ్ లో మంచిగానే ఉడికింది లోకేష్. ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో మనము మసాలాలు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు, దీనిలో మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్పూన్ కారం. మా కారం కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది, అందుకే స్పూన్ వేస్తాను. మీ కారం ఒకవేళ బాగా ఘాటు ఉంటే ఒక స్పూన్ సరిపోతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్నర. మమ్మీ దీంట్లో అసలైన టేస్ట్, అసలైన ఫ్లేవర్ రావాలంటే ఈ మసాలా వేస్తే సరిపోతుంది. అప్పుడు మటన్ బిర్యానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుంటుంది ఇది వేస్తే. మమ్మీ ఇప్పుడు మనము టౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇట్లా క్రష్ చేసుకొని ఇలా మనము కొత్తిమీరను పుదీనా వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక ½ an hour మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి బిర్యానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అన్నీ ముక్కగా పడతాయి, బాగుంటుంది టేస్ట్. మమ్మీ ఇలాంటి ప్లేట్ తీసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో పెరుగును, ఆయిల్ ఇవన్నీ తర్వాత పోసుకోవాలి. ముందు ముక్కకి మసాలా పట్టాలి. ఈ విధంగా మంచిగా చూసారా, ఈ విధంగా మసాలా పట్టేదాకా కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. మనం అంతసేపు మనము రైస్ ఉడకబెట్టుకుందాం. అంటే రైస్ కడిగి నానబెట్టుకుందాం కొంచెంసేపు. దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను మీకు ఎలా చేయాలో. శుభ్రంగా కడిగేసినండి. కడిగినాక దీంట్లో కొన్ని వాటర్ పోసి 15 నిమిషాలు ఇలా నాననిస్తాం. మమ్మీ ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ ఇంట్లో పిండు నా చేతిలో, గింజలు పడకుండా పోసుకుందాం. పెరుగు పెట్టి మంచి గడ్డ పెరుగు తీసుకోండి. దీన్ని సెకండ్ టైం మ్యారినేషన్ చేసుకోవాలండి. పక్క పెట్టేసుకుందాం మనం. మూత పెట్టమంటావా లోకేష్ బాబు? మూత పెట్టేసి పక్క పెట్టే మమ్మీ. సరే నాన్న, రైస్ ఉడకబెట్టేద్దాం. సరే మమ్మీ ఇంతకుముందు మనము మటన్ ఉడికించుకున్నాం కదా, దాంట్లో లాస్ట్ కొంచెం వాటర్ లాంటిది ఉంటది కదా, అది పోసిన జూపి అంటే షేర్వా లాంటిది ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా పోసిన. దీంట్లో వేస్ట్ కాకుండా అందులో పోసిన వాపు కల్లుప్పు వేసుకోవాలండి. ఫస్ట్ కల్లుప్పు వేసుకొని మనం దీంట్లో బగారా మసాలా దినుసులు అండి ఇవన్నీ వేసేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని మనము ఒక 60 to 70% ఉడకగానే రైస్ మనం దాంట్లో వేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఉడికితే చాలు. 60 to 70% ఉడికింది. ఇప్పుడు ఉడికిందా నాన్న? అప్పుడు ఆ మూతది రైస్ని మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా పీసెస్ మీద వేసుకోవాలండి. ఆల్ సైడ్స్ ఇట్లా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకొని మమ్మీ ఇప్పుడు ఫస్ట్ లేయర్ మనము 70% ఉడికింది వేసుకున్నాము. ఇప్పుడు 80 నుంచి 90 మధ్యలో ఈ రేంజ్లో ఉంటే చాలు. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకుందాం. మమ్మీ ఇప్పుడు ఇగో 100% ఉడికినట్టే మాక్సిమం. ఇగో రైస్ మొత్తం ఉడికినాయా? మొత్తం ఉడికింది. పూర్తిగా పైన లాస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇక థర్డ్ లేయర్. మమ్మీ మటన్ షేర్వా పోసడం వల్ల మంచి స్మెల్ వస్తుంది కదా? అవును లోకేష్, మంచి అసలు రెస్టారెంట్ లో వచ్చినట్టు వస్తుంది స్మెల్. మంచి వాసన వస్తుంది. మమ్మీ ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కొన్ని తీసుకొని లైట్ గా ఇట్లా పోసుకోవాలి. వాటర్ కొన్ని మంచిగా మటన్ జ్యూసీగా ఉడుకుతుంది వాటర్ పోస్తే. వాటర్ లేకపోతే ముక్క మాడిపోతుంది అడుగున. కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికిస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీని మీద మనం ఫైనల్ గా కొంచెం లాస్ట్ ట్రిక్కీ మసాలా కొంచెం ఉంది, ఇది లైట్ గా ఇట్లా పైన వేసుకుందాం. మంచి స్మెల్, మంచి టేస్ట్ ఉంటుంది. లైట్ ఇట్లా కొంచెం వేసేసుకొని దీనిపైన ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. దీంట్లో పైన కొత్తిమీర ఉన్న పుదీనా లైట్ గా వేసుకోండి. మంచి గార్నిష్ లెక్క వేసుకోవాలి పైన. మనము ఇంతకుముందు అదే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది పోసుకుందాం పైన నుంచి ఇట్లా. ఫైనల్ గా నెయ్యి పోసేయాలి మమ్మీ. అంతే మమ్మీ. ఇవన్నీ వేసేసిన తర్వాత క్యాప్ మూత పెట్టేసి మనము ఒక 30 minutes దమ్ చేసుకోవాలి. అయిపోతుంది మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే సింపుల్ మమ్మీ. ఇప్పుడు మనము అంటే ఈ చిన్న పొయ్యి మీద కాకుండా పెద్ద పొయ్యి మీద చేసుకుంటే ఇంకా మంచిగా దమ్ అవుతుంది. కాబట్టి నేను పెద్ద పొయ్యి పెట్టిన. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనియాలి. దీని మీద ఎయిర్ బయటికి పోకుండా మనం వెయిట్ పెట్టుకోండి. అవి చూద్దాం, అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సరే నాన్న, చూద్దాం మరి. మంచి స్మెల్ వస్తుంది లోకేష్. ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది గట్టిగా. చూడు మమ్మీ ముక్క మంచిగా ఉడికిందా? సూపర్ ఉడికింది. మమ్మీ చూసినావా ఎంత మంచిగా ఉడికిందా? సూపర్ ఉడికింది. ఇలా అనగానే ఇలా ఊసిపోతుంది. సూపర్ ఉడికింది. టేస్ట్ ఎట్లా? ఒక్కసారి నువ్వు ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్. ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది నాన్న? సూపర్ ఉందా? సూపర్ ఉంది మమ్మీ. ఏం బయట వేసుకున్నట్టే సేమ్. సూపర్. బాగుందా? సరే నాన్న, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.